హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం వచ్చేసి మౌంట్ హైక్ చేయబోతున్నాం ఈరోజు. సో దానికి రెడీ అవుతున్నాను. సో ప్రజెంట్ డ్రెస్ అయితే వేసుకున్నాను. సో మౌంట్ హైక్ అంటే మనకి ఆషామాష కాదు, హెల్త్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వెదర్ మైనస్లో ఉంటుంది. అందుకే నేను థర్మల్ వేసుకున్నాను. లోపల లోపల ప్యాంట్ లోపల కూడా థర్మల్ ఉంది. సో దీనిపైన షర్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటిదంటే ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి చూపిస్తాను అక్కడ ఎలా ఉండబోతుంది, వెదర్ ఎట్లా ఉంటుంది, అండ్ లొకేషన్ మంచి మంచి లొకేషన్ ఉంది, అవన్నీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా స్వెటర్, అండ్ అక్కడికి అన్నీ నేను రెడీ చేసుకున్నాను, ఏమేమి తీసుకుపోవాలి ఏంటిది అనేది. అండ్ ఈరోజు ఇయర్బడ్స్ అండ్ ఛార్జింగ్, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్. మొత్తానికి రెడీ అయిపోయాను, వెళ్తున్నాం. గైస్ అక్కడ మనకి మౌంటైన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ మౌంటైన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడే మనం ఈరోజు హైకింగ్ అయితే వెళ్తున్నాము. సో నేను, నాతో పాటు ఇద్దరు రూమ్మేట్స్ అండి, మా రూమ్మేట్స్. సో మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము. లెట్స్ ఎంజాయ్ ద వీడియో. We will wait in 30 minutes or 40 minutes. Next bus. సో ఇక్కడ ఏంటిదంటే మనం వచ్చేసి ఆ బస్ మీద వెళ్ళాలండి, 25 నెంబర్ బస్ మీద. సో మేము వెళ్ళకముందే ఆ బస్ వచ్చేసి వెళ్ళిపోయింది. మన ఇండియన్లో హైదరాబాద్లో మనం రన్నింగ్ చేసి ఒత్తి ఎక్కుతాం చూడండి, అట్లా ఉండదు ఇక్కడ ఏదైనా సిస్టమ్. సో ఇప్పుడు నెక్స్ట్ బస్ కోసం 30 మినిట్స్ పడుతుందంట మా రూమ్మేట్ చెప్పారు. సో మా రూమ్మేట్ వచ్చేసి ఫేమస్ బ్లాగర్ అది ఇదని అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ బస్ కోసం వచ్చేసి 30 to 40 మినిట్స్ పడుతుందంట. వెయిట్ చేద్దాము, ఇంకా చేసేది ఏముంది, తప్పదు కదా. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా షెడ్ లాగా, అదే బస్ స్టాప్ అండి. ఇటు సైడ్ ఈ బస్ స్టాప్, అటు సైడ్ అది బస్ స్టాప్. ఇది వచ్చేసి నిత్రా సిటీ. ఇటు బ్యాక్ సైడ్ చూస్తే అదే మన యూనివర్సిటీ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన బస్ స్టాప్. ఇక్కడనే మనం వెయిట్ చేయాలి బస్సెస్ కోసము. సో చూడండి, మనం ఎక్కాల్సిన బస్ నెంబర్ వచ్చేసి 25th నెంబర్ అంట. సో ఇప్పుడు మేము వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసి నెమోష్నికా జోబోర్. సో ఇప్పుడు జస్ట్ మిస్ అండి, బస్ ఇప్పుడే మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ బస్సు రావడం కోసం ఒక 30-40 మినిట్స్ పడుతుందంట. చూడండి ఇక్కడ మొత్తం బస్ నెంబర్స్ అండ్ లొకేషన్స్ అవన్నీ. This coming is 46. Okay. Oh, now the time is like 14:49. Yes. Next bus coming 15:30 46. Oh, next bus coming at 15:46. 1 hour late. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ జస్ట్ బస్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో బస్ రావాలంటే 15:46కి వస్తుందంట. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఆలోచిస్తున్నాము. ప్రజెంట్ ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు మనకి 3 అవుతుంది. బస్ వచ్చేసి ఇంకా గంట పడుతుందంట రావడానికి, అందుకే లేట్ అవుతుంది అని చెప్పేసి మనం పక్కనే ఉన్న ఇంకొక కల్వరియా టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి, వావ్, నిత్రా బ్రిడ్జ్ అండి ఇది, మన నిత్రా రివర్ బ్రిడ్జ్. ఎంత బాగుంది చూడండి. సేమ్ నాకైతే మన కాలువలానే అనిపించింది చూడడానికి. మన విలేజెస్లో ఉంటాయి కదా కాలువలు చిన్న చిన్న. ఇది వచ్చేసి టెక్నికల్ ఫ్యాకల్టీ, అగ్రికల్చర్ టెక్నికల్ ఫ్యాకల్టీ. సో ఇదే మన నిత్రా రివర్ అండి. హే గాయ్స్, చూడండి ఇక్కడ చిన్న 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 పెంకుటిల్లు ఎంత బాగుందో చూడండి. ఆ ఇల్లులు చూడండి, పైన పెంకుటిల్లు లాగా ఎంత బాగుందో. సో ఇలాంటి ఇల్లులు 5 years బ్యాక్ నేను మా విలేజెస్లో చూశాను, ఇలాంటి చిన్న చిన్న పెంకుటిల్లు. ఇప్పుడు అందరూ మన సైడ్ అందరూ ఏంటిదంటే స్లాపులు అవి ఇవి టెర్రస్ అని ఇదని అవన్నీ కట్టుకున్నారు. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. చూడండి రోడ్డు మీద ఇగో ఇక్కడ ఈ లైన్స్ అనేది ఉంది కదా, ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ అన్నమాట. సో చూడండి, సో ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇలా ఉంటుంది. అండ్ ఎక్కడ చూసినా జీబ్రా క్రాసింగ్స్ అనేది ఉంటాయి. ఈ జీబ్రా క్రాసింగ్లోనే మనం రోడ్ క్రాస్ చేయాలి. ఈ జీబ్రా క్రాసింగ్లో మనం రోడ్ క్రాస్ చేయకపోతే మాత్రం వాళ్ళు గుద్దేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫాస్ట్గా వస్తుంటాయి వెహికల్స్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మన ఇండియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మన సైడ్ ఏంటిదంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది నడవడం కానీ డ్రైవ్ చేయడం కానీ ఏదైనా కానీ. ఇక్కడ రైట్ సైడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాము, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో చూడండి
ఒక్క చెట్లకు కూడా ఆకులు లేవు, అన్నీ రాలిపోయినాయి. స్ప్రింగ్ సీజన్ అండ్ వింటర్ సీజన్ కాబట్టి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి లొకేషన్ వచ్చేసి. సో మీ అందరికీ ఒకటి చెప్పాలండి. సో మేము బస్ అయితే మిస్ అయిపోయాము, మౌంట్ హైక్ చేయలేకపోయాము. సో నెక్స్ట్ వీక్ పక్కా నేను మౌంట్ హైక్ చేసి ఆ వీడియో చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మౌంట్ హైక్ కాకుండా పక్కనే ఇంకొక మౌంటైన్ ఉంది, దానికైతే వెళ్తున్నాము. సో ఈరోజు నా అడ్లక్ ఏంటో ఈరోజే ప్లానింగ్ చేసుకున్నాము మౌంటైన్ ఎక్కడానికి. సో ఇక్కడ వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది. ఎందుకంటే మౌంటైన్ ఎక్కిన తర్వాత ఆ సన్సెట్ చూడడం చాలా, అంటే ఆ వ్యూ అంటే ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ చూడండి మొత్తానికి నేనైతే అలసిపోయాను. ఈ మౌంటైన్ ఇంకా ఎక్కడానికి ఎంత. సో మనకి స్లోవాక్ రిపబ్లిక్ ఏంటంటే మొత్తం క్రిస్టియానిటీ అండి. సో చూడండి చర్చ్ చూడడానికి ఎంత బాగుందో. వావ్. సో యాక్చువల్లీ మనం ఆ మౌంటైన్కి వెళ్ళాలి, కానీ బస్ మిస్ అయిపోయింది, అందుకే ఆ మౌంటైన్కి వెళ్ళలేకపోయాను. అందుకే ఈ పక్కన ఉన్న ఈ చిన్న మౌంటైన్కి అయితే వచ్చేసాము. మౌంట్ హైక్ చేయాలి అంటే వావ్, లొకేషన్ అయితే చాలా బాగుందండి. వావ్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓ మై గాడ్. చూడండి కొంచెమే ఎక్కాము, ఈ కొంచెంలోనే ఎంత బాగా కనిపిస్తుంది అనేది చూడండి. ఇది వచ్చేసి చర్చ్. లుక్ మాత్రం అదిరిపోయింది. పైన వెదర్, చర్చ్ చూడడానికి ఎంత బాగుందో. సో చూడండి ఈ చెట్లు అడ్డం వచ్చేసింది కాబట్టి మనం అంతగా చూడలేకపోతున్నాం. చర్చ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ అందరూ వస్తుంటారు వాళ్ళ ప్రేయర్ చేసుకోవడానికి. మనం ఎలా అయితే టెంపుల్స్కి వెళ్తామో వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తుంటారు అన్నమాట. సో చూడండి లొకేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. సో ఫైనల్గా మనం కల్వేరియా చూడడానికైతే వచ్చేసాము. సో ఇక్కడ ఈ చిన్న చిన్న హౌసెస్ లాగా కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఏంటిదంటే ఒక్కొక్క హౌసెస్లో మన యేసు ప్రభు ఆ సిలువని ఎలా అయితే మోసుకోబోతున్నాడు, కింద నుంచి పైన సిలువని ఎలా అయితే మోసుకోబోతున్నారు అనేది మనం ఒక్కొక్క ఈ హౌసెస్లో అనేది చూడొచ్చు అన్నమాట. సో చూడండి వావ్, నేను కూడా అసలు పైన అంటే ఒక 5th 6th వరకు వెళ్ళే వరకు నాకు తెలియదు. సడన్గా నేను చూసేసరికి నాకు అర్థమైందండి. చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను, ఇక్కడ వీడియోలో కూడా కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇగో చూడండి, ఫస్ట్ అక్కడ వెళ్ళిపోయింది కదా, నేను అక్కడ అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఏదో లుకింగ్ కోసం ఏదో కట్టారేమో అని అనుకున్నాను నేను, కానీ ఒకసారి మీరు చూడండి. ఐఎమ్ నాట్ టైర్డ్ బట్ మై లెగ్స్ ఆర్ పెయినింగ్ రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. యేసు ప్రభు వాళ్ళది, క్రిస్టియన్స్ వాళ్ళది. సో చూడ్డానికి కూడా చాలా బాగుందండి. నాకు అలవాటే ఈ కొండలు గుట్టలు ఎక్కడం, ఎందుకంటే ఊర్లలో మేము నార్మల్ విలేజెస్లో తిరుగుతుంటాం కదా. సో చూడండి ఇక్కడ ఇలా వెరోనికా ఉతేరత్వార్ జోసిసోవి అంట. సో నాకు దాని మీనింగ్ తెలియదు. స్లోవాక్ అయితే చదవడం వస్తుంది కానీ మీనింగ్ అంతగా అర్థం కాదు, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే బేసిక్స్ నేర్చుకుంటున్నాను. సో ఈ స్టోన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అమ్మ ఆయాసం వస్తుంది, వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు. చూడండి ఇది కాదు సర్ప్రైజ్, ఇగో ఇక్కడ అది మోస్తున్నట్టు ఉంది. సో బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగా ఉందో వెదర్ వచ్చేసి. నెక్స్ట్ మనం ఆ మౌంటైన్కే వెళ్తున్నాము, అక్కడనే మనకి అదే మన మౌంట్ హైకింగ్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అక్కడ మౌంటైన్ మీద స్నో కూడా ఉంటాయి. నాకు ఆయాసం అనేది వచ్చేస్తుంది మౌంటైన్ ఎక్కడం వల్ల. ఓ మై గాడ్,
ఇది వచ్చేసి ఒక కొత్త అనుభవం లాగా ఉంది. ఎందుకంటే మౌంటైన్ ఎక్కుతున్నట్టు లేదు, కింద నుంచి ఆకాశం పైకి వెళ్తున్నట్టుంది. చూడ్డానికి కూడా అట్లనే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఓకే అంటే మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఇవి గుడ్లు హౌసెస్ లాగా ఉన్నాయి కదా, ఇవి ఈ ఒక్కొక్క సింబల్స్ అనేది డెమాన్స్ట్రేట్ చేస్తుందండి, చూపిస్తుంది మనకు అర్థమయ్యేలాగా. అంటే యేసుప్రభు అక్కడి నుంచి ఇట్లా ఆ సిలువని ఎలా మోసుకోపోతున్నారు అనేది మనకి దీంట్లో అనేది చూపిస్తుంది. నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇక్కడ సగం వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేశాను. చూడ్డానికైతే అసలు నాకు నిజంగా అసలు కళ్ళకి అసలు ఎలా కనిపిస్తుంది అంటే అసలు నేను ఆశ్చర్యపోయాను అసలు. సో ఇక్కడ అతన్ని కొడుతున్నట్టు చూడండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి, అంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట. వావ్, చాలా బాగుంది. అండ్ ఫైనల్గా కూడా ఉందండి, చూపిస్తాను నేను. ఫైనల్ అయితే సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టెప్, ఆయనకి ఈ విధంగా కొడుతున్నట్టు. వావ్, ఇట్స్ రియల్లీ నైస్ కదా. నేను మూవీస్లో చూడడమే అండి ఇలాంటి అనుభవము, లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది వచ్చేసి మనకి లాస్ట్ నుంచి సెకండ్ చూడండి. దీంట్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడ ఆయన చేతులకి మూలాలు అనేది ఎలా కొడుతున్నారు ఏంటిది అనేది. సో ఇక్కడ ఆయన్ని అలా కొడుతున్నట్టు అవన్నీ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూపిస్తూ చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. అసలు చూడంగానే అసలు నాకు ఒకవైపు ఎమోషనల్ అయిపోయాను, అండ్ ఇంకొక వైపు అసలు ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి ఫైనల్ స్టెప్ అండి. చూడండి ఆయనని ఎలా అయితే సిలువ పైన చేతికి కాళ్ళకి మొత్తం కట్టేసి, తర్వాత అది ఐరన్తోని మొత్తం చేతికి గుచ్చేసి ఎలా అయితే కట్టబెట్టారో చూడండి. వావ్, చూడడానికి చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఒక కొత్త అనుభవం అయితే ఒకటి చూసేసాను. ఇలాంటిది నేను మూవీస్లో చూడడమే అండి, ఫస్ట్ టైం నా కళ్ళతో అసలు చూశాను నేను. అసలు ఇది మర్చిపోలేని అనుభవం. చూడడానికైతే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీకు నిత్రా సిటీ మొత్తం చూపిస్తాను. నేను ఉండేది స్లోవాకియా అండి. స్లోవాకియాలో నిత్రా, ఇది మన చాలా అంటే చాలా చిన్న సిటీ అండి. ఇది కంపేరింగ్ టు మన ఇండియన్ హైదరాబాద్ కంటే చాలా ఇంకా చిన్నది. మ్యాక్సిమం చూడండి ఎంత బాగుందో సిటీ వచ్చేసి. మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఆ మౌంటైన్, ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ టవర్స్, సెల్ టవర్స్ అవన్నీ ఉంటుందంట, చూడడానికి బాగుంది. ఓ మై గాడ్, లొకేషన్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మా యూనివర్సిటీని చూస్తున్నాను, నాకైతే ఎక్కడ కనిపించట్లేదు మా యూనివర్సిటీ. సో ఫైనల్లీ ఐ గాట్ మై యూనివర్సిటీ. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఏరియానే మా యూనివర్సిటీ. సో అక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి మా డార్మేటరీ, అంటే మేము ఉంటున్న ప్లేసెస్ అన్నమాట. సో చూడండి ఎంత బాగుంది ప్లేస్ అనేది. సో ఇక్కడ మనకి టెలిస్కోప్ ఉందండి మనం చూడడానికి. ఈ టెలిస్కోప్లో నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే చూస్తున్నారు. సో ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను. కెన్ ఐ ట్రై వన్స్? సో చూడండి, సో ఇక్కడ నేను ఫోన్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను, కానీ కనిపించట్లేదు. ఓ చూడండి, ఇగో చూడండి, ఇల్లులు కనిపిస్తున్నాయి, ఇల్లులు చూడండి చూడండి చూడండి. సో ఇలా ఫోన్లో కంటే మనం కళ్ళతో చూస్తేనే కొంచెం బాగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో ఒకసారి నేనైతే ట్రై చేస్తానండి. సో చూడండి ఎంత బాగుందో వ్యూ వచ్చేసి. మొత్తం వ్యవసాయం ప్లేసెస్ లాగా, అంటే మన విలేజెస్లో ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే అండి.
ఇక్కడ భూములు కానీ ఏదైనా కానీ సేమ్ మన విలేజెస్లో ఎలా అయితే ఉంటుందో అలానే. అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అవన్నీ మనం పొలాల్లాగా వీళ్ళు పండించే పంటలు అవన్నీ వేసి ఉన్నారు. ఒకసారి పోవాలి అటు సైడ్, ఎందుకంటే ఒకసారి ట్రై చేయాలి ఎలా ఉంటుంది ఏంటిది అనేది. సో ఇది వచ్చేసి మొత్తం నిత్రా అండి, మొత్తం నిత్రా విలేజ్. సో చూడండి, సో ఫైనల్గా ఈ టెలిస్కోప్తో అయితే నేను వ్యూని చూడబోతున్నాను. నేను చాలా వ్యూస్ని చూశాను, ఇదొక్కటే కాదు, ఆ మౌంటైన్స్, మూన్స్ అండ్ కొన్ని మనకు ప్లేసెస్ ఏదైతే కొంచెం బాగుంటుందో అవన్నీ నేను క్యాప్చర్ చేశానండి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. నేను చాలా ట్రై చేశాను ఫోన్లో చూపెట్టడానికి, కానీ కనిపించలేదు. ఓకే గాయస్, బాయ్ బాయ్. చూశారు కదా వీడియోస్ని, సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.